కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్న విధానం డబ్బులు చెల్లింపులపై అన్నదాతలు హర్షం వ్యక్తమవుతోంది. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో సొమ్ములు ఖాతాలో పడతాయని ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం తూచా తప్పకుండా అమలవుతోంది. గత ప్రభుత్వం 21 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పినా ఎప్పుడూ సమయానికి ఇవ్వలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు ఎలా జరిగిందో వైసీపీ నాయకులు గుర్తు తెచ్చుకుంటే ధర్నాలు చెయ్యాలో లేదో అర్థమవుతుందని ఎద్దేవా చేస్తున్నారు. ధాన్యం రైతులకు ప్రభుత్వం డబ్బుల చెల్లింపుపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 2024 ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలాలను తాళిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అలాగే రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు 24 గంటల్లోనే జమ చేస్తామని చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం రైతుల నుంచి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. అలాగే డబ్బులు కూడా 24 గంటల లోపలే వేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు కావాలని ధర్నాలు చేస్తూ రాస్తారోకోలు చేస్తూ కొత్త గందరగోళం సృష్టిస్తున్నారంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం మనతో కొంతమంది ధాన్యం రైతులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఎప్పుడు అమ్మారండి మీరు ధాన్యం? మేము నవంబర్ 27వ తారీఖున అమ్మామండి. 29వ తారీఖు పేమెంట్ పడిపోయిందండి. ఈ రోజు మట్టికి చాలా సంతోషంగా ఉన్నారు రైతులు. కాకపోతే మొదట్లో కొంచెం అనేక రకాల కొంచెం కొత్తగా అవడం వల్ల కొంచెం ఇబ్బందులు పడటం వల్ల అధికారులు కానీ మినిస్టర్ గారు అందరూ వచ్చి ఈ రకమైన కొన్ని గైడెన్స్లు పెట్టి మొత్తం అందరూ చేస్తే అధికారులు కూడా చాలా అలర్ట్గా ఉండి చాలా ఇదిగా పనిచేశారు. మాకు బ్యాగ్స్ కానీ అన్నీ కానీ సకాలంలో ఆఖరికి లారీలు కూడా మినిస్టర్ గారి ద్వారా కూడా లారీలు కూడా పంపించారు. మినిస్టర్ గారికి మేము కృతజ్ఞతలు చెబుతున్నామండి. ఎన్ని ఎకరాలు చేశారండి మీరు? మేము పొద్దుటూరు పంచాయతీ పరిధిలో కొంతనపాడులో 3 ఎకరాలు కౌలు చేస్తున్నామండి. దానికి 3 ఎకరాలు మేము కొయ్యంగానే కొంచెం ఆరబెట్టుకున్నాము. దాని నిమిత్తంగా మనకి ఫుల్ మచ్చరి చూపించింది. దానికి గాను మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుల్ అమౌంట్ పడింది. అలాగే మా లోడ్ కాడ సకాలంలో వెళ్ళిపోయింది. మాకు మట్టికి చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా అన్ని విషయాల్లో మేము రైతులమైన మేము కౌలు రైతులైన మేము అందరం సంతోషంగాను హర్షించదగ్గంగా ఉన్నాం. ఎన్ని రోజుల్లో పడినాయి డబ్బులు మీకు? మాకు 48 అవర్స్ లోపు డబ్బులు అమౌంట్ జమ అయిపోయినాయి. మేము కౌలు రైతులు, మా రైతులు కూడా చెప్పారు డబ్బులు పడినాయి, మీరు తర్వాత వచ్చి తీసుకెళ్ళమని కూడా చెప్పారు. అందుకు గాను మేము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు ఎన్ని ఎకరాలు చేశారండి? 6 ఎకరాలు చేశానండి. మొన్న తుఫాను ఇప్పుడు నాదేళ్ల మనోహర్ గారు వస్తే సంచులు లేవండి అని అడిగితే సంచులు పంపించారు. జీపీఎస్ వల్ల లేట్ అవుతున్నాయి లారీలు అంటే జీపీఎస్ కూడా ఎత్తేసి మాకు లారీలు సకాలంలో పంపించారండి. మా ఊళ్ళో తొందరగానే వెళ్ళిపోయింది. ఎప్పుడు పడినాయి డబ్బులు మీకు? మా వెళ్ళిన 24 గంటల్లో డబ్బులు పడినాయండి. మీరు ఎన్ని ఎకరాలు చేశారండి? ఎట్లా ఉన్న పరిస్థితి అండి? మాది కుందేరు గ్రామం అండి. మేము 10 ఎకరాలు చేసాం. మాది ధాన్యం కూడా అంత సకాలంలో ఉంది. మా ఊరికి 6,10,000 చిల్లర దాకా పడినాయి. ధాన్యం రైతులను ఆదుకుంటలేదు, ధాన్యం రైతులను ఆదుకోవాలి, సకాలంలో డబ్బులు పడతలేదు అంటూ కూడా వైసీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారు, లేకపోతే ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. వాస్తవమేనా అది? అసలు కదండి, డబ్బులు బాగా పడిపోతున్నాయి. డబ్బులు మాకు లోడు దిగుమతి అవ్వగానే ఎమ్మటే పడిపోయినాయి. నేను 10 ఎకరాలు చేస్తాను, మా రైతు ఎమ్మటే డబ్బులు పడినాయి, వచ్చి పట్టుకెళ్ళిపోని కూడా చెప్పాడండి. మాయిశ్చర్ కరెక్ట్గా వచ్చిన తర్వాత ధాన్యం లోడ్ ఎత్తాను. నేను ఈ టయానికి లోడింగ్ మొదలవ్వలేదండి. ఇవ్వండి ఇవాళ ఈ టయానికి డబ్బులు పడిపోయినాయని చెప్పి మెసేజ్ వచ్చింది నాకు బ్యాంక్ నుంచి. డబ్బులు ప్రాసెస్ మొట్టమొదటిలో కొన్ని ఇబ్బందులు పడ్డామండి. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది అనేది స్టార్టింగ్లో ఉన్న ఇబ్బందులు మినిస్టర్ గారు వచ్చి అన్నీ సరిచేశారండి. దాదాపుగా రోడ్ల మీద బ్రేక్ ఇన్స్పెక్టర్లు నిలబెట్టి, విఆర్ఓలు నిలబెట్టి, వెహికల్స్ ప్రొవైడ్ చేశారు. ఏ వెహికల్ అనేది అనవసరం, తీసుకెళ్ళి రైతుకి అప్పచెప్పి తీసుకెళ్ళి ఒక్క డ్రైవర్కి భోజనం పెట్టించి, మా రైతుతో డ్రైవర్కి భోజనం పెట్టి లోడ్ ఎత్తుకోండి, వాళ్ళు మీకు మిగిలిన విషయాలు అనవసరం. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 21 days, ఆఫ్టర్ 21 days పడ్డాయి. దాదాపుగా 2 నెలలకు పడ్డాళ్ళు కూడా ఉన్నారు. ఇదిగోండి ఇప్పుడు మీకు మెసేజ్ చూపించా. నాకు వితిన్ 24 hours నేను ఈ టయానికి లోడ్ అవ్వాలా బండి లారీ. ఇవాళ ఈ టయానికి డబ్బులు పడి ఉన్నాయి. బ్యాంక్లో మెసేజ్ వచ్చింది బ్యాంక్ నుంచి. గతంలో ఎలా ఉండేదండి, ఇప్పుడు ఎట్లా ఉంది ఈ ధాన్యం కొనుగోలు? గతంలో కొనుగోలు మట్టుకు చేసినా కానండి 21 days మార్జిన్ పెట్టారండి. 21 days నుంచి 60 days దాకా కూడా పడలేదు. ఈ రోజులో 24 గంటలు తిరక్క మునిపే పడిపోతున్నాయి. కింద సంవత్సరం
వాళ్ళు 9 కోట్లు చేస్తే 7 కోట్లు పడినాయండి ఇదే రోజు నాటికి. ఇవాళ ఇదే రోజు నాటికి కోల్వెన్లో 12 కోట్ల చిల్లర ప్రొక్యూర్మెంట్ చేస్తే 11,666,00,000 పేమెంట్ ఆల్రెడీ పడిపోయినాయండి. ఇప్పుడే మా రైతు మీకు చెప్పుంటారు 6-7 గంటల్లో పేమెంట్ పడినాయని. చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ అందరికీ అధికారులకి, కష్టపడే అధికారులకి, మినిస్టర్లకి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, వీరందరికీ మా కోల్వెన్ గ్రామం నుంచి మా రైతుల తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. ధాన్యం కొనుగోలుకు సరైన ప్రణాళిక లేకపోవడంతో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతుల ఇబ్బందులను తెలుసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తూ ధాన్యం కొనుగోలును ముందుకు తీసుకెళ్లారు. అలాగే డబ్బుల విషయంలో కూడా 24 గంటలు గడవక ముందే ధాన్యం అమ్మిన రైతులకి వారి అకౌంట్లో నగదునైతే జమ చేస్తున్నారు. అయితే వైసీపీ చేస్తున్న ఈ రాజకీయానికి సంబంధించి రైతులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కోల్వెన్, కృష్ణా జిల్లా.